మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సినిమాకి సంబంధించి, మీరు ఓపెన్గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు, చిరంజీవి గారు. కాదు ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది చలిసీమలో. ఆయనది పునాది రాళ్ళలో అది ఎప్పుడంటే 78 ఆగస్టులో రిలీజ్ అయింది. సేమ్ ఆగస్టే, సేమ్ కాకపోతే 4 months తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే మీకు వరుస హిట్లు వచ్చినాయి, వరుసగా 3-4 సినిమాలు 100 రోజులు ఆడినాయి. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితం అయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన కమర్షియల్ స్టార్గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్లు ఎక్కువ ఉన్నాయి, అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది అని వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ సార్. చాలామందికి తెలియదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు, లైఫ్లో చూడలేదు. హిందీలో కానీ తమిళ్లో కానీ అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి నెంబర్ 1 సార్. మనం ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాన్ని ఖండించలేము మనం. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు, నేను ఎప్పుడైనా నేను ఎందుకు చేయలేదు అలా అన్నారు, కానీ నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల, ఎవరు ఓ డైరెక్టర్ని వేషం అడగల. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్ట్ ముందడుగు చేసినప్పుడు ఆఫీస్కి రమ్మన్నాడు. నేను లైఫ్లో 48 సంవత్సరాలే అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఒక్కసారి ముందడుగు. ఈ రోజుకి ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు మా మాట మీద వెళ్ళిపోతా. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా, ఎవరికి రాని మాదాల రంగారావు పితామహుడు. ఫస్ట్ ఆయన సినిమాలు చేయటం, తర్వాత నేను మొదలెట్టా ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నేను నా సినిమాలు చూడండి చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసి ఉండాలి, చేయలేదు. 170 అంత నేను చేయను. ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమి ఇస్తున్నాం, అండర్ కరెంట్గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది. అది ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. నేను చేసింది కరెక్ట్ కాదు, చిరంజీవి చేసిందే కరెక్ట్, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. సరే నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు, కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7-8 సినిమాలు హీరోగా చేసిన నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరో పిలవరు, కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా నాకు నేనే. అప్పుడు నేను చేశాను కమర్షియల్గా కొట్టమొదలు. అవును, అక్కడ కూడా సక్సెస్ఫుల్ వచ్చినాయి కదా. ఎన్ని ఫైట్లు మామూలు డూపులు లేకుండా చేసి పోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు నాగభైరవ, అన్నీ వరుస పెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసినానికి హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ అది ఒకటేమో విప్లవం, ఒకటేమో కమర్షియల్గా ఫైట్లు సాంగ్లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది, సెంటిమెంట్ నాకు ఎవడివ్వట్లేదే. ఆ 2వది కూడా నేను తెచ్చుకున్నా. అవును, నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. 3వది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మరోమల్లి అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశాలు కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ అని ఆడపడుచు తీసా. అవటానికి నేను హీరో, కానీ ఆడపడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంకా అప్పటితో ప్రూవ్ అయిపోయింది ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను, కానీ నేను చేసింది మాత్రం తప్పే. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు, పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఒక 7-8 ఫ్లాప్లు అయినా ఎక్కడ దగ్గర హిట్ కొడతాం. అది జనరల్ ఫార్ములా. అది నేను ఎందుకు చేయలేకపోయాను, అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ, నా మిస్టేక్. అది నా మిస్టేక్. చాలా తప్పులు చేశాను. ఒకటి. 2వది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును, ఎర్లీ 90sలో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 2004 90 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. ఎంతసేపు దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్గా నన్ను వెళ్ళొద్దు అన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ, అది పార్టీ నీకెందుకే అది అన్నారు.
ఓపెన్గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను నేను. చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు, ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే రెండు, ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ రెండు లేవు ఆయనకి. అవును. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను కానీ సినిమాలు ఎప్పుడు ఎప్పుడు ఉన్నాం. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సో సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళటం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. మరి అక్కడితో ఆగానా, మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. అయినప్పుడు ఊరుకున్నానా, ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడతో ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్, దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమ్ ఏరియా ఏంది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను, నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి. సరే మంచోడిని పెట్టుకుంటే 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు చంద్రబాబు నాయుడు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో, ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు, ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ అదే పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటో ఇలా చేశారు, నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను, రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 years కరెక్ట్ 15 months 16 months డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. ఈలోపు అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పా. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. ముందే చెప్పాను, ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. జాగ్రత్త, తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది 1 రోజు తీసుకొచ్చేస్తాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఇట్టేస్తాను. ఒక్క రోజులో వస్తే ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తాను సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను, నువ్వు అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసావు, ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడు, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చండి చేసేస్తాను అంటే ఆయన పాపం నవ్వుతూ, నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు.
మరి ఏం చేయాలి అప్పుడు ఏం చేశారంటే ఇంకా లాభం లేదని వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాం, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు. ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే. మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టేలర్ని, డ్రైవర్ని వాళ్ళని అందరినీ మెంబర్స్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే సీతరపుది.